జిల్లా ప్రొద్దుటూరు పట్టణం మైదుకూరు రోడ్లో రహదారి విస్తరణ, సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రహదారి వెడల్పు తక్కువగా ఉండటం వల్ల ప్రజలకు ఎదురైన ఇబ్బందులను పరిశీలించిన అధికారులు స్థానిక ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ఆదేశాల మేరకు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ మండి బజార్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు రహదారి మరమ్మతులు, సిమెంట్ రోడ్ల నిర్మాణం, హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 40 అడుగులు కూడా లేకుండా ఉన్నది. పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆదేశానుసారంతో ఈ మైదుకూరు రోడ్డు ఎటు చూసినా 100 అడుగుల వెడల్పుతో విస్తరణ చేయడం జరుగుతుంది. అలాగే పొన్నారెడ్డి గారు వాళ్ళంతా కృషితో ఈ మైదుకూరు రోడ్డును సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ చేపించడం జరిగింది. అది మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఈ పనులు చేపించడం కూడా సర్పంచ్గా నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాంటి ఈ మైదుకూరు రోడ్డును చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. తొందరలోనే ఇది ఆర్టీసీ బస్టాండ్ నుండి రిలయన్స్ వరకు సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. తొందరలోనే టెండర్లు వదులుతారు. టెండర్లు వదిలిన అతి త్వరలోనే సిమెంట్ రోడ్డు కూడా స్టార్ట్ చేస్తారు. అంత లోపల ఇక్కడ ఎంకరేజ్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. మీరు చూస్తున్నారు. ఈ రోజు నుండి మండి బజార్ వరకు అప్పుడు చేశాము. మండి బజార్ నుండి ఖాళీగా ఉన్నది. మండి బజార్ నుండి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు కూడా అది హనుమాన్ జంక్షన్ అని పేరు పెడుతున్నాము. హనుమాన్ జంక్షన్ వరకు కూడా చాలా అద్భుతంగా ఈ ఎడల్పు చేయడము, రోడ్డును కూడా చేసి ఇక్కడ డివైడర్లు వేసి సెంట్రల్ లైట్లు వేసి చాలా అద్భుతంగా ప్రొద్దుటూరుకే తలమానికంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. కావున ఈ పనులు చేపించడం ఒక సర్పంచ్గా నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి నేను భావించుకుంటున్నాను. వారికి మరోమారు గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారికి, అలాగే కృషి చేసినటువంటి యువనాయకుడు మన పొన్నారెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ రోడ్డు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను మరోమారు మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. చాలా రోజులు చాలా అస్తవ్యస్తంగా ఉన్నది, గుంతలమయమైనది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. హనుమాన్ సర్కిల్లో కూడా పెద్ద సర్కిల్ అవుతుంది. ప్రొద్దుటూరులోనే కాదు, కడప జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి సర్కిల్ అవుతుంది. అక్కడ ఒక పెద్ద విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పొన్నారెడ్డి గారు మేము ఆలోచన చేసి తొందరలోనే ఆ పనులు కూడా పూర్తి చేస్తాము. ఇప్పుడు అక్కడ సినీ అబ్బుకాడు ఉండే వాసవి అమ్మవారు విగ్రహం, వాసవి అమ్మవారి నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు కూడా తొందరలోనే ఒక మోరీ స్టార్ట్ చేసాం. ఆ మోరీ కూడా రేపు మన్నాటి లోపల స్లాబ్ అయిపోతుంది. స్లాబ్ అయిపోతానే అక్కడ ట్రాఫిక్ కూడా అక్కడ వదులుతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ కొద్దిగా ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మేము కోరుకుంటూ వారికి హృదయపూర్వకంగా మీ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని తెలుగుగంగ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన దేవాలయంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమంత సమేత శ్రీ రామచంద్ర స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుధా, ఎమ్మెల్సీడీసీ గోవిందరెడ్డి, కడప జడ్పీ చైర్మన్ రావి గోవిందారెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన నేతలు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహనీయులు మహాత్మా జ్యోతిరావు పులే 135వ వర్ధంతి సందర్భంగా అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తా వద్ద జ్యోతిబా పూలే విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. పూలే వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోతా రోహిత్ పాల్గొన్నారు. పూలే భౌతికంగా దూరమై 135 సంవత్సరాలు అవుతున్నా ఇంకా చరిత్రలో ప్రజల మధ్యలో ఉన్నారంటే ఆయన చూపిన సంస్కరణలు, ఆయన మార్గమే అందరికీ ఆదర్శమని మంత్రి పొన్నం అన్నారు. చదువుకోవాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి. ఆనాడు బ్రిటిష్ పరిపాలనలో ఆలోచన వచ్చింది. ఆ తర్వాత తనకే కాదు మహిళలు కూడా చదవాలని సావిత్రి పూలతో స్కూల్ పెట్టించి
ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే చదివే భవిష్యత్తు, చదువు లేకుంటే మీరు అగ్రకులాలతో పోటీ పడరని ఆలోచన చేశారు. అందుగురించి అదే ఆలోచనను ఇవాళ ఇంప్లిమెంట్ చేయాలని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ చేసి జితినా హిస్సేదారి నుంచి భాగీదారి అన్నాడు. వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్. క్యాస్ట్ వైజ్ సెన్సర్ తెలంగాణలో జరిగింది. 42% ఇస్తామని కామారెడ్డిలో అనౌన్స్ చేశాం. కానీ మాకేం అడ్డం వస్తుందంటే 50% సీలింగ్ పెరగొద్దు అనేది కండిషన్. దానివల్ల ఇవాళ దీనికి కావాలంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉన్నదా లేదా తెలుస్తుంది. దానికి రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా పార్లమెంట్ లో బిల్లు పెడతారు. దీనికి మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్ననే పట్టి విక్రమార్క కూడా చెప్పాడు, మేమందరినీ తీసుకొస్తాం. మా ముఖ్యమంత్రి గారే వస్తున్నారు. ఢిల్లీలో కూడా ధర్నా చేసినాం, గవర్నర్ కి ఇచ్చినాం. కానీ ఆర్డినెన్స్ ఆమె కోర్టు స్టోరేజ్ లేచింది. ఎస్ అని చెప్పరు, నో అని చెప్పరు. కాబట్టి ఇది ఏదో ఢిల్లీలో తెలుసుకుంటాం. తప్పనిసరిగా అందరినీ అంటున్నా, పార్లమెంట్ 1 నుంచి 19 వరకు ఉన్నది. 5 తర్వాత నేను కూడా ఢిల్లీలో ఉంటా. చలో ఢిల్లీ అందాం, ఆడనే కూర్చుందాం, అందరు ఎంపీల దగ్గర రిక్వెస్ట్ చేద్దాం, దండం పెడదాం. మీరు గతంలో ఐఐటి, ఐఐఎం లో మీరు పాస్ చేశారు. అదేవిధంగా విద్యావకాశాలు కలిగించాలి. అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద 42% రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది. చట్టపరంగా, న్యాయపరంగా, శాసనసభ పరంగా అన్ని రకాల కార్యక్రమాలను మేము చేయడం జరిగింది. అయితే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాల నాయకులందరూ కూడా, సమాజ ప్రేమికులు, సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అనే మనని సందర్భంగా మనవి చేస్తూ, ఇందుకు స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగజేసినటువంటి జ్యోతిబా పూలే గారిని మరొకసారి నివాళులర్పిస్తూ, వారి మార్గదర్శకత్వంలో భవిష్యత్ సమాజం నడిచినట్టయితే ఇంక్లూజివ్ గ్రోత్ అందరూ కూడా సమానంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుందని మనం భావిస్తున్నాం. ఆర్కృష్ణ ఎంపీ ఉన్నది 42% రిజర్వేషన్ కాకుండా ఓన్లీ 26% రిజర్వేషన్ వస్తున్నదని చెప్తున్నారు. వారికి కూడా తెలుసు, మేము 42% అమలు చేయాలనే సందర్భం లోపల సుప్రీంకోర్టు కానీ హైకోర్టు తీర్పులు 50% దాటద్దు అనేటువంటి పరిమితి కేంద్రం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వామిదాస్ మాట్లాడుతూ, సుమారు 150 సంవత్సరాల క్రితం జ్యోతిరావు పూలే సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపటానికే సత్యశోధన్ అనే సంస్థను స్థాపించి కుల విపక్షత, అంటరానితనం, లింగ విపక్షత, సతీ సహగమనం వ్యతిరేకించారన్నారు. సతీ సహగమనం అనే దురాచారాన్ని ఆ రోజుల్లో కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో వాటిని వ్యతిరేకించినటువంటి వ్యక్తి, స్త్రీ విద్యను ప్రోత్సహించినటువంటి వ్యక్తి, సమాజంలో అందరూ సమానులేనే ఒక సదుద్దేశంతో సత్యశోధక సమాజాన్ని స్థాపించారు. ఆయన శిష్యులు మొత్తం కూడా ఇటు తెలంగాణ ప్రాంతానికి, అదేవిధంగా అటు మహారాష్ట్ర, బాంబే మొత్తం కూడా మహారాష్ట్ర అంతటా కూడా విస్తరించి అనేక కార్యక్రమాలు వాళ్ళు కుల వివక్షత మీద చేశారు. అట్టంగా శూద్రులు అతి శూద్రులకి విద్య నేర్పించడం, స్త్రీ విద్యను ప్రోత్సహించడం, విద్య ద్వారానే ఈ సమాజం మారుద్దనేది ఆయన యొక్క ప్రగాఢమైన విశ్వాసం. 150 ఏళ్ళు అవుతున్నా కానీ ఇంకా ఈ సమాజంలో ఈ రుగ్మతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, వివక్షతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బాగా చదువుకున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కేసులు పెట్టి వేధించేటటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. వివక్షత కనపడుతుంది. ముఖ్యంగా దళిత ఐపీఎస్ ఆఫీసర్లని మీరు చూస్తే సునీల్ కుమార్ కానీ ఇంకా మిగతా చాలా మంది ఉన్నారు. వీటన్నిటి అఖిల భారత ఐఏఎస్, ఐపీఎస్ సంఘాలు కూడా ఆరోపిస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వం మీద. ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు వివక్షత చూపుతా ఉంది. వివక్షతకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా బాబు మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజు మహాత్మా అని పిలువబడినటువంటి గొప్ప వ్యక్తి. గాంధీజీ గారి కంటే
ముందే ఆయన మహాత్ముడుగా అందరు కూడా ఈ దేశంలో మహాత్ముడిగా ఆయన భావించారు. ఇంగ్లీష్ విద్య చదవాలి, దళిత బడుగు బలహీన వర్గాల పిల్లలు చదవటానికి అవకాశాలు లేకుండా చేస్తున్నటువంటి సందర్భం మేము చూస్తా ఉన్నాం. అదేవిధంగా విద్య, వైద్యం 17 మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేయాలని 10 ఇప్పటికే ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా నిలిచిన సింహాచలం శ్రీ వారాహి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో నిత్య కళ్యాణం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కలిసి కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించారు. వేదోక్త పద్ధతిలో కార్యక్రమాలు ప్రారంభమై విశ్వక్సేనాధారణ పునీహావచనంతో స్వామివారి కృపా కటాక్షాలు అభిలాషించారు. అనంతరం భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మంగళ శాసనాలతో కళ్యాణోత్సవం ముగిసిన తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించడంతో భక్తులు పరమానందాన్ని పొందారు. కడప జిల్లా బద్వేలుపట్నంలో గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆయన 135వ వర్ధంతి వేడుకల కార్యక్రమం పూలే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించి నవంబర్ 28, 1890లో మరణించారు. విద్యకు దూరంగా ఉన్న ఆనాటి ప్రజలందరూ విద్యావంతులు కావాలని, ముఖ్యంగా మహిళలు విద్యావంతులు అయితే కుటుంబం, దేశం అభివృద్ధి చెందుతుందని తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పి పూణేలో 1848లో భారతదేశంలోని ప్రథమ బాలికల పాఠశాలను ఏర్పాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త, ప్రజల చేత మహాత్మా అని బిరుదు పొంది రైతుల, కార్మికుల, పేద, బడుగు బలహీన వర్గాల అసమానతలను నిర్మూలనకు అహర్నిశలు కృషి చేసిన సంఘ సంస్కర్త అన్నారు. ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవ, మహిళా నాయకురాలు సుభానబి, రాష్ట్ర బీసీ మహిళా ఉపాధ్యక్షురాలు, మరి అలాగే ఆమె ఎన్నో ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అదేవిధంగా సతీష్ రెడ్డి గారు వాళ్ళ నాన్న టైం నుండి సమాజ సేవ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా ఎదగడానికి మరి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈయన మరి అన్ని విధాల తల్లి, తండ్రి, గురువు, దైవం అని 3 ఆయన తీసుకొని మరి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. మరి ఆయనకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటాం. అదే ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ రకరకాల కుల వ్యవస్థ ఉండేది. అలాంటి సమయంలో ఒక మహిళగా ఆమె విద్య ప్రతి ఒక్కరికి ఆదర్శంగా చేసిన తల్లి ఆమె. కాబట్టి పూలే ఆశయాలు వర్తిల్లాలని భారతదేశ చరిత్రలో ఆయన అన్న చెప్పినట్టు అమరావతిలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని మహాసంకల్పం కూడా బీసీలకు చాలా చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్క కులాలు, అగ్రకులాలు కానీ బలహీన బడుగు వర్గాలకు ఆయన ఆశాజ్యోతి. ఆయన 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 అడుగుజాడలో నేను కూడా నడుస్తున్నాను. సామాజిక సేవల్లో కొన్ని చెట్లు నాటడము సమాజానికి పనికొచ్చే మంచి. రెండో అంశం ఏంటంటే మరి అమరావతి రాజధానిలో నూతనంగా నిర్మించేటువంటి అసెంబ్లీ ప్రాంగణంలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నియమించాలనేసి రెండో డిమాండ్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మూడో విషయం, సమగ్ర కులగణన జరిగిన తర్వాత పెరిగినటువంటి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల నిష్పత్తి కూడా 44% రిజర్వేషన్ కేటాయించిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలనేసి కూడా ఈ రాష్ట్ర. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ నాగాయలంక మండలంలో పర్యటించారు. పరచివరలో బొండార గ్రూప్ చైర్మన్ బొండాడ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో 900 మంది పేదలకు ఉచిత వైద్య సేవలు చేశారు. బొండాడ గ్రూప్ చైర్మన్ బొండాడ రాఘవేంద్రరావు, బొండాడ ఫౌండేషన్ చైర్మన్ బొండాడ నీలిమ, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, విశ్రాంత సీఈఓ పాల్గొన్నారు. నాకు తెలియదు ఇక్కడ ఈ ఊర్లో రమాదేవి గారు ఆ రోజున ఈ సోలార్ లైట్లు ఇచ్చారు మా గ్రామానికి. దాని ప్రారంభోత్సవం రమ్మన్నప్పుడే మొట్టమొదటిసారిగా నేను చూడటం జరిగింది.
ఆ తర్వాత ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలు కూడా వారు చేపట్టడం జరిగింది. ఇంకా చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు మన నియోజకవర్గంలో, అంతరా సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పేదరిక నిర్మూలన కోసం P4 అనే కార్యక్రమం పెట్టారు. ఆ P4లో ఈ పారిశ్రామికవేత్తలతో కూడా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని పరిష్కారం చేసే దిశలో వాళ్ళ పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా రాఘవేంద్ర గారు భాగస్వామ్యం కావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే దాన్ని సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్ నేను వారికి పంపిస్తాను. వారు ఎన్ని కుటుంబాలకు సాయం చేయగలిగితే అన్ని కుటుంబాలు, ఈ ఊరు నాకు తెలిసినంత 25 కుటుంబాలు ఆ సర్వేలో వచ్చినట్టున్నాయి. వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయని. అలాగే ఇంకా ఈ ఫౌండేషన్ నుంచి ఎవరెవరికి ఇంకేం చేయాలన్నది తప్పనిసరిగా ఆలోచించాలి. దాంతోపాటు మీరు హైదరాబాద్లో పరిశ్రమ కాదు, ఈ నియోజకవర్గంలో కూడా ఒక పరిశ్రమ స్థాపించి ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే దానికి కూడా కృషి చేయాలి. దాన్ని మా వంతు సహకారం మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుందని చెప్పి మాకు సందర్భంగా చేస్తాం. తర్వాత గ్రామ సమస్యలు అనేక ఉన్నాయి, సామాన్య సమస్యలు కాదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో వాడవాడలా చంద్రన్న బాట పేరు దాదాపు నాకు తెలిసిన రోజున 60 లక్షలు అంత పైన నేను సిమెంట్ రోడ్లు ఇక్కడ మంజూరు చేస్తే అన్నీ పూర్తి కాలేకపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేకపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 34 లక్షల రూపాయలతో ఇటు ఎందుకైతే ఈ పేరుకేమో పరిచేవారు కానివ్వండి, నీళ్ళు పోసావంటే దీనికి అనేక శివార గ్రామాలు ఉన్నాయి. దాంతో బిల్లిగ్రామ నగర్లో 4 రోడ్లు, దీనదయాలపురంలో 1 రోడ్డు, పెదగొడపల్లిలో 1 రోడ్డు, మొత్తం 34 లక్షల రూపాయలతో ఇక్కడ రోడ్లు సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. ఇంకా చాలా రోడ్లు వేయాలి. రేపు మళ్ళీ ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తే తప్పనిసరిగా ఈ గ్రామానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. అయితే ముందు ఈ ఊళ్ళో సిమెంట్ రోడ్ల కంటే కూడా ఊరికి రావాలంటే చాలా బాగుంది. అంతపురం గణపతి నుంచి ఇక్కడ రావాలంటే ఎంతంత గుంటలు ఎంతంత పరిస్థితి చెప్పడానికి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,50 లక్షల రూపాయలతో ఈ గణపతి నుంచి పరచవ రోడ్డును మాత్రం పూర్తి చేశామని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం. ఇక మరొక రోడ్డు ఉంది, అదృష్టవశాత్తు ఈ రోడ్డు రమణికి తీసుకొచ్చాడు రాఘవేంద్ర గారు. అయితే ఆ రోడ్డు పరిస్థితి మా భాస్కర్ గారు చూసి ఆ రోడ్డు మహాదారుణంగా ఉంది. అయితే దానికోసం మొన్ననే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వర్యులు వారు ఈ నియోజకవర్గ సమస్యల మీద వారు ఒక సమీక్ష సమావేశం పెట్టినప్పుడు దాదాపు 5 కోట్ల రూపాయలతో 5,52 లక్షల రూపాయలతో పరచివరి నుంచి దీనదయాలపురం వరకు ఆ రోడ్ నిర్మాణానికి వారికి ఎస్టిమేట్లు కూడా ఇవ్వటం జరిగింది. ఫోటోలు కూడా చూపించడం జరిగింది. వారు తప్పనిసరిగా మంజూరు చేస్తున్నారు. ఖచ్చితంగా కొద్ది రోజుల్లో అది మంజూరు అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇకపోతే ఇంకా మంచినీటి సమస్య, ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. మీ అందరూ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది. వాళ్ళ రాష్ట్రం వాళ్ళ అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉన్న పరిస్థితి. మంచి